మంచోడు కాదు, జగన్ కూడా మంచోడు కాదు అని ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఒక కథ అలా అల్లుకుంటూ వెళ్తానే ఉంటారు. ఇక రోజు ఇది అయిపోయిందంటే మళ్ళీ ఇంకో సిరీస్ తీసుకుంటారనమాట. అది అంటే జగన్ కి డబ్బులు అందలేదు, లేదంటే జగన్ చేయలేదు అంటే జగన్ కి తెలియదా, తెలియకుండా జరిగిందా ఇదంతా? అంటే ఇక్కడ నేను అనేది అదే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ మీద ఉండే సింపతిని వీళ్ళు ఇదంతా జరుగుండదులే అనుకుంటారు. అదే ఇప్పుడు జగన్ కూడా చెప్పకుండా వీళ్ళు తినేసి ఉంటారంటే ఏమరు అయ్యి ఉండొచ్చు రోయ్, నాకు తెలియదు రోయ్ అనుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక అపనమ్మకం కలగాలి. ఇప్పుడు కేఎన్ఆర్ ని చూస్తే, లేకపోతే నాకు నేను ఇంత ముందు కూడా గమనించాను, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళు కనబడ్డప్పుడు నమస్కారం పెడతారు ప్రతి ఒక్క కార్యకర్త. జగన్ కి ఎట్లా పెడతారో వీళ్ళకి ఎట్లా సజ్జలు కానీ విజయసాయి రెడ్డి వాల్యూ తగ్గించడం అనమాట. అలా చూడగానే మనకు ఈ సార్ను కూడా ముంచేసి తినేసాడు ఫీలింగ్ రావాలి. ఒక ఏహ్య భావం లేకపోతే చులకన భావం రావాలి. రేపు ఎలక్షన్ ముందు వెళ్ళామని ఫోన్ చేసినా పెద్ద రెస్పాండ్ అవ్వరు కొంతమంది. అంటే ఇలా అనుకుంటే ఒకటేమవుతుందంటే, ఇప్పుడు జగన్ ని కలవాలని నేను వెళ్ళి అడిగాను అనుకోండి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పర్టికులర్ గా నా కోసం అని చెప్పి వెళ్ళి జగన్ ఏం అడుగుతాడు? జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4-5 పేర్లు చెప్తాడు, అందులో మన పేరు కూడా చెప్పాడు అనుకోండి. అతనితో ఏముంది అబ్బా అన్నాడు అనుకోండి, ఈయన మనకి చెప్పడు. మనమేమనుకుంటాం, జగన్ కి ఈయన దూరం చేస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఈ సజ్జల మీద కోపమైనా, ఇంతకుముందు విజయసాయి రెడ్డి మీద కోపమైనా, కోటర మీద కోపం అంతా అదే. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన జగన్. ఇప్పుడు ఇవాళ ఉన్నారు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంటే వచ్చేస్తున్నారు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఎప్పుడో వారంలోనూ 10 రోజులకు 4 రోజులకు ఒకసారి వెళ్ళి చంద్రబాబు గారు ఎలా తెలుస్తుంది ఆయన వెళ్ళాడని, అక్కడ కూర్చుని ఆయన ఉంటాడని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటారా 4 రోజులు? లేదు కదా. లోకేష్